క్షత్రియ సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తాను. నవంబర్ 16వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు నిర్వహిస్తున్న కార్తీక వన భోజనాలకి మీరందరూ కూడా ఆహ్వానితులే. ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి చక్కని కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి ఎంతో సంతోషంగా గడిపేటువంటి ఆ రోజులు మీకు అందరికీ కూడా గుర్తుండే ఉంటాయి. ఈ సంవత్సరం కూడా వేలాదిగా వచ్చి మరి ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని మనకు క్షత్రియుల్లో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా అక్కడికి ఆహ్వానిస్తారు. కాబట్టి వారందరికీ కూడా అభినందనలు తెలియజేసి వారిని మరింతగా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మనందరికీ తెలుసు, క్షత్రియులంటే సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. ఎందుచేతనంటే అతిథుల్ని మరి చేసేటువంటి మర్యాదలు కానీ, వారు గౌరవించేటువంటి తీరుడు కానీ, అలాగే వారి యొక్క వ్యవహార శైలి కానీ అందరినీ కూడా మరి ముగ్ధుల్ని చేస్తుందనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అదే లక్షణాలు మన రాబోయేటువంటి తరాలకు కూడా మనం అందించాల్సినటువంటి బాధ్యత ఉందని కూడా మనం మరవకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చూసినట్లయితే ఆ రోజు మరి సాయంకాలం వరకు కూడా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు కూడా మరి నిర్వహించడం కూడా జరుగుతుంది. దాంట్లో మీరందరూ కూడా భాగస్వామ్యులు కావాలి. అలాగే మరి మన గౌరవ నిర్వాహకులైనటువంటి వెంకటేష్ వర్మ గారు కానీ, అలాగే క్షత్రియ సేవా సమితి అధ్యక్షులుగా ఉన్నటువంటి మైనర్ రాజు గారు కానీ, వారు ఎంతో శ్రమ కూర్చి అందరినీ కూడా సమన్వయపరిచి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్గజంగా చేయడానికి వారు చేసినటువంటి కృషిని కూడా మనం ప్రశంసించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సమిష్టిగా క్షత్రియులు అందరూ సమైక్యంగా ఉన్నారు అనేటువంటి ఒక మంచి సందేశాన్ని మనం సమాజానికి ఇవ్వాల్సిందిగా మనం గుర్తెరగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. క్షత్రియుల ఐక్యతే బలం. మనకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే, క్షత్రియులందరూ కూడా ఒక మంచి వ్యక్తులు, సమాజంలో వీళ్ళని గౌరవించాలి అనేటువంటి భావన కలిగింది. మరి మిగిలినటువంటి వారందరూ కూడా మనకి ఎంతో గౌరవిస్తారు. కాబట్టి అది ఎప్పుడూ కూడా మరో జాలకూడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.